శాంతనుడు హస్తినాపురానికి వచ్చిన తర్వాత తన మనసులో భారాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. రాజ్యపాలన కొనసాగింది. సభలు జరిగాయి, సమావేశాలు జరిగాయి, నిర్ణయాలు తీసుకోబడ్డాయి. కానీ ఏదో దిగులుగా ఉండిపోయాడు. అది గమనించిన దేవవ్రతుడు తన తండ్రిలో ఈ సూక్ష్మ మార్పును అతడికి స్పష్టంగా కనిపించింది. శాంతనుడు చెప్పకపోయినా ఏదో ఒక కోరిక రాజును ఆలోచనలోకి నెట్టిందని దేవవ్రతుడికి అర్థం చేసుకున్నాడు. ఆ కోరిక తెలుసుకోవడానికి దేవవ్రతుడు నేరుగా తన తండ్రిని అడగలేదు. తన గురించి తెలుసుకొని అలా సత్యవతి విషయం, ఆమె తండ్రి పెట్టిన షరతు విషయం అతడికి తెలిసింది. ఈ నిర్ణయం తెలిసిన తర్వాత దేవవ్రతుడు ఆగ్రహించలేదు, విచారించలేదు, తన హక్కుల గురించి ఆలోచించలేదు. అతడు రాజ్యాన్ని వారసత్వంగా కాక బాధ్యతగా మాత్రమే చూశాడు. ఆ బాధ్యత తన తండ్రికి భారంగా మారుతుందని భావించాడు. దేవవ్రతుడు ఒక నిర్ణయం వచ్చాడు. అది వెంటనే ప్రకటించాల్సిన నిర్ణయం కాదని, అది ముందు దాని ప్రభావం పూర్తిగా అర్థం చేసుకొని ఆ నిర్ణయం రాజ్యాన్ని ముందుకు నడిపించేదిగా, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎవరికీ కలగకూడదని, అదే సమయంలో తన జీవితానికి పూర్తిగా మార్చగలదని భావించాడు.